హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ఇంటూ ద డీప్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోని ఇంకా హీరో ట్రిప్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటారు సముద్రంలోకి. కొంతమందితో కలిసి వాళ్ళైతే ఒక ట్రిప్ని అయితే వేద్దామని అయితే అనుకుంటారు. అలా షిప్లో ఎక్కి సముద్రంలోకి అయితే వెళ్తారు గైస్ కొంతమందితో కలిసి. ఏంటంటే హీరోయిన్కి సముద్రం అన్న ఆ వాటర్ అన్న భయం అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు తన ఫాదర్ని పోగొట్టుకుంటుంది అదే సముద్రంలో. ఒక షార్క్ అయితే చంపేస్తుంది వాళ్ళ ఫాదర్ని. అప్పటి నుంచి హీరోయిన్కి భయం అయితే పట్టేస్తుంది. ఆ సముద్రం అన్న సీ అన్న తనకైతే భయం అయితే ఉంటుంది. కానీ హీరో ఫోర్స్ చేయడం వల్ల తనైతే వెళ్తుంది ఆ ట్రిప్కి. అయితే వెళ్ళాక అక్కడ కొంతమంది ఏంటంటే ప్లాన్ అయితే వేసుకుంటారు. సీలో లోపట అంటే వాటర్లోకి వెళ్ళడం అనేది ప్లాన్ అయితే వేసుకుంటారు. వెళ్ళి రావడం అయితే అనుకుంటారు. అయితే ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. ఒక షార్క్ అనేది చంపేస్తుంది ఆ వ్యక్తిని, ఒక షార్క్ అనేది. అయితే హీరోయిన్ ఇంకా భయపడిపోతుంది. అలాగే ఒక డ్రగ్స్ గ్యాంగ్ కూడా తగులుతారు వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. మళ్ళీ షార్క్ దగ్గర నుంచి, ఆ డ్రగ్స్ గ్యాంగ్ దగ్గర నుంచి వీళ్ళు ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎలా సర్వైవ్ అయ్యారు, ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డారు, మరి హీరోయిన్ ఏం చేసింది, మళ్ళీ వాటర్ అంటే భయపడుతున్న హీరోయిన్ అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయింది, తన ఫ్రెండ్స్ని కానీ తన హస్బెండ్ని కానీ ఎలా కాపాడుకుంది, అక్కడి నుంచి ఎలా బయటపడింది ఐలాండ్ నుంచి, సీ నుంచి అనేది మీరు త్రూఅవుట్ మూవీలో మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే గైస్, జస్ట్ ఓకే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాం, కొత్తగా ఏం అనిపించలేదు, రొటీన్ స్టోరీయే. కానీ దాన్ని కొద్దిగా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. బాగానే అనిపించింది నాకు. ఆ వెంకాల ఎమోషన్ కూడా బాగానే అనిపించింది. ఫాదర్ని పోగొట్టుకోవడం, హీరోయిన్కి ఆ భయం అనేది ఉండటం, అది కూడా చాలా బాగానే చూపించారు. ఏంటంటే ఇలాంటి స్టోరీస్ చాలా చూసేస్తాం మనం. ఒక దాంట్లో షార్క్ చంపడము, ఇలాంటి కాన్సెప్ట్లు చాలా వచ్చాయి. అంటే షార్క్ అని మీదనే కాదు, వేరే దాని మీద కూడా ఫిష్ కానివ్వండి, మళ్ళీ స్నేక్ కానివ్వండి, డైనోసార్స్ కానీ, ఇలాంటి సర్వైవర్ మూవీస్ చాలా చూసాం. బట్ ఇది కూడా ఆ జానర్లోకి వచ్చింది కాబట్టి అంతగా ఏం ఇంప్రెసింగ్ అనిపించలేదు, కొత్తగా ఏం అనిపించలేదు చూడడానికి. బట్ కొద్దిగా ఎంగేజింగ్ థ్రిల్లింగ్ అయితే చేసింది. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించాయి. క్లైమాక్స్ కూడా బాగానే అనిపించింది. ఎమోషనల్గా వర్కౌట్ అయింది మూవీ. సీన్స్ కూడా బాగానే తీసుకున్నారు. బట్ మూవీ కొద్దిగా రొటీన్ స్టోరీ అవ్వడం వల్ల అంతగా ఎంగేజింగ్గా అంటే ఇంప్రెసింగ్గా అనిపించలేదు. బట్ మూవీ మాత్రం ఎంగేజ్ థ్రిల్ అయితే చేసింది గైస్. ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు. అందుకే నాకు ఓకేగా అనిపించింది. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 2 గైస్. నేనైతే ఓకే, అలా చూసేయచ్చు టైంపాస్కి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ చాలా చూసాం మనము, ఇలాంటి సర్వైవల్ మూవీస్, ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్. అందుకే జస్ట్ అలా చూసేయండి. అంత బ్యాడ్ ఏం లేదు, డిసప్పాయింట్ అయితే చేయదు. జస్ట్ ఓకేలా అయితే అనిపిస్తుంది గైస్. ఓకే, ఇంటూ ద డీప్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.